ఇండియా పాకిస్తాన్ మధ్య భారీ యుద్ధం జరిగే పరిస్థితులు కనిపిస్తున్న ఈ సమయంలో పాకిస్తాన్ ఆర్మీ వేల బాంబులు కురిపించిన చెక్కు చెదరకుండా నిలబడిన ఒక అమ్మవారి గురించి మీకు తెలుసా? వందల కొద్ది పాక్ ఆర్మీ ట్యాంకులు ఇండియన్ సైనికులను చంపడానికి వస్తుంటే వాటన్నింటినీ ఇసుకలో బంధించి ఇండియన్ ఆర్మీకి విజయాన్ని అందించిన ఆ అమ్మవారి ఆలయం ఎక్కడుందో తెలుసా? ఈ ఆలయ మహిమ చూసి ఆశ్చర్యపోయిన పాకిస్తానీ ఆర్మీ అధికారులు కూడా యుద్ధం ముగిసిన తర్వాత ఇక్కడికి వచ్చి ఆలయ చరిత్ర తెలుసుకుని అమ్మవారిని దర్శించుకుని వెళ్ళారంటే ఈ అమ్మవారి ఎంత మహిమాన్వితమైన శక్తి స్వరూపినో ఆలోచించండి. అందుకే ఈరోజు మన రహస్యం వీడియోలో ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో ఉన్న ఆ అమ్మవారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మన భారతదేశంలో పురాతనమైన ఆలయాలు ఎంతో చరిత్రను ఎన్నో రహస్యాలను దాచుకుని ఉన్నాయి. దానికి సజీవ సాక్ష్యం ఏండ్లు గడిచిన చెక్కు చెదరని మన ఆలయ కట్టడాలు, అద్భుతమైన కళాఖండాలతో నిండిన పురాతన ఆలయాలు. ఇలాంటి ఒక ఆలయమే ఇండియా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తనోట్ మాత ఆలయం కూడా. ఈ ఆలయం రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయంలోని కొలువైన అమ్మవారి రూపాన్ని తనోట్ మాతగా భక్తులు పూజిస్తారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయం ఉన్న తనోట్ గ్రామం 1971లో భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగిన లోంగేవాలా అనే ప్రాంతానికి సమీపంలో ఉంటుంది. మరోవైపు దాయాది దేశమైన పాకిస్తాన్ సరిహద్దులు కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఈ ఆలయానికి చేరుకునే మార్గం మొత్తం ఎన్నో మైళ్ళ వరకు ఇసుక దిబ్బలు, ఇసుక పర్వతాలతో నిండి ఉంటుంది. మొత్తం ఏడాదిలో కేవలం 3 నెలలు మాత్రమే ఈ ఆలయాన్ని చేరుకోవడానికి, అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి కారణం మిగిలిన సమయం మొత్తం భయంకరమైన వేడితో 49 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో భగభగ మండే వేడి వాతావరణం ఉంటుంది ఇక్కడ. దానివల్ల కేవలం నవంబర్ నుంచి జనవరి మధ్యలో మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తుంది. ఈ ఆలయ చరిత్ర గురించి మాట్లాడుకుంటే తనోట్ మాత ఆలయంపై పూర్వం ఎన్నో కుట్రలు జరిగాయని చరిత్ర చెబుతుంది. అందులోనూ మన దాయాది పాకిస్తాన్ ఏకంగా ఈ ఆలయాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ప్రయత్నించడం అన్నిటికంటే పెద్ద కుట్ర. 1965లో జరిగిన ఇండో పాక్ యుద్ధం సమయంలో ఈ ఆలయంపై పాకిస్తానీ సైన్యం గురిపెట్టింది. అమ్మవారి ఆలయ ఆనవాళ్లు లేకుండా చేయాలనే కుట్రతో దాదాపు 3000 బాంబులని ఈ ఆలయంపై వేసింది. కానీ అమ్మవారి మహిమ వల్ల ఆ బాంబులన్నీ అమ్మవారి ఆలయాన్ని ఏమీ చేయలేకపోయాయి. కొన్ని బాంబులు గురి తప్పి ఆలయానికి దూరంగా పడి పేలిపోగా ఎక్కువ శాతం బాంబులు వాటంతట అవే న్యూట్రలైజ్ అయిపోయి పేలకుండా ఉండిపోయాయి. దీంతో ఆలయం ఎలాంటి నష్టం లేకుండా చెక్కు చెదరకుండా నిలిచింది. ఇది అమ్మవారి మహిమేనని భావించిన భారత సైన్యం కూడా పాకిస్తాన్ వేసిన బాంబుల్లో పేలని బాంబులని అక్కడి మ్యూజియంలో భద్రపరిచింది. ఈ యుద్ధం తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య కొంతకాలం పరిస్థితి శాంతించినా మళ్ళీ తిరిగి 1971లో 2 దేశాల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ సమయంలో కూడా పాకిస్తాన్ యుద్ధ ట్యాంకులు ఆలయానికి దగ్గరగా వచ్చి ఇండియన్ సోల్జర్స్పై అటాక్ చేయడానికి ప్రయత్నించగా వాళ్ళ ట్యాంకులన్నీ 4 రోజుల పాటు ఇసుకలో కూరుకుపోయి ఇరుక్కుపోయారు. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ సైనికులపై సులభంగా బాంబుల దాడులు చేసి 200 మందికి పైగా ట్యాంక్ ఫ్లీట్ని హతమార్చారు. అలా 2 సార్లు మన ఇండియన్ ఆర్మీని కాపాడిన అమ్మవారు తనోట్ మాత. 1971 యుద్ధం తర్వాత అమ్మవారే తమకి సహాయం చేశారని భావించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఆలయ నిర్వహణ బాధ్యతని తీసుకుని అప్పటి నుంచి ఆలయాన్ని ఎంతో అభివృద్ధి చేసింది. అప్పటి నుండి ఆలయం పూర్తిగా BSF రక్షణలోనే ఉంటూ వస్తుంది. అయితే ఇన్ని బాంబులు వేసిన ఆలయం చెక్కు చెదరకపోవడంతో ఒక పాకిస్తాన్ ఆర్మీ జనరల్ కూడా ఆశ్చర్యపోయి వెంటనే ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని ఇండియన్ గవర్నమెంట్ని స్పెషల్ పర్మిషన్ అడిగాడు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ఎలో చేయడంతో ఆయన స్వయంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని ఆలయ చరిత్ర, అమ్మవారి చరిత్ర తెలుసుకుని షాక్ తిన్నాడు. అలాగే ఆలయం మీద దాడి చేసినందుకు అమ్మవారి ముందు క్షమాపణలు చెప్పుకొని వెళ్ళాడని కూడా చెబుతారు. అమ్మవారి పుట్టుపూర్వోత్తరాల గురించి మాట్లాడుకుంటే స్థానిక పురాణాల ప్రకారం ఈ అమ్మవారిని హింగ్లాంజ్ మాతకి మరో రూపంగా భావిస్తారు. చరణ్ వ్యాకరణాల ప్రకారం ఈ అమ్మవారు చరణ్ వంశంలో జన్మించారు. ఈ ప్రాంతాన్ని పాలించిన చరణ్ వంశ చక్రవర్తి కోరిక మేరకు హింగ్లాంజ్ దేవి స్వయంగా ఆయనకు కూతురిగా జన్మించి ఇలా అమ్మవారిగా అవతరించారని చెబుతారు. ప్రస్తుతం ఈ ఆలయం భారతదేశంలో చాలా రద్దీగా ఉండే పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా ఉంది. 1971 యుద్ధం ముగిసిన తర్వాత నుంచి BSF సైనికులు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తుంటారు. అంతేకాకుండా వాళ్ళ వాహనాలు సురక్షితంగా ఉండాలని కోరుతూ అక్కడ ఉన్న ఇసుకను నుదుటన ధరించి ప్రయాణం కొనసాగిస్తుంటారు. కేవలం సైనికులే కాదు, స్థానికులు కూడా తమ ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా సాగేలా రక్షణ కల్పించమని అమ్మవారిని దర్శించుకొని ఆలయ ప్రాంగణంలోని ఇసుకను నుదుటన ధరిస్తారు. ఇది భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న తనోట్ మాత ఆలయ రహస్యం. మరి ఈ ఆలయాన్ని దర్శించుకోవాలని మీకు కూడా ఉందా?
అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే బయలుదేరి వెళ్ళండి. ముందుగా జైసల్మేర్ చేరుకుని అక్కడి నుంచి దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయానికి రోడ్డు మార్గంలో 2 గంటల్లో వెళ్ళొచ్చు. అయితే ఎక్కువ ఉష్ణోగ్రతలు, భారీ వడగాడ్పులు వీస్తుంటాయి కాబట్టి ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాత్రమే వెళ్ళడం మంచిది. ఇక ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి అద్భుతమైన ఆలయాల గురించి, భారత ఇతిహాసాలలో ముడిపడి ఉన్న రహస్యాలను తెలుసుకోవడానికి మా దిశ టీవీ గాయత్రి ఛానల్ను చూస్తూనే ఉండండి.